ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? మరి వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం అనారోగ్య బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రస్తుతం నేను కూడా అదే బలహీనతలో ఉన్నా. మరి దేవుడు గొప్పవాడు, మనం నమ్మిన దేవుడు, మనల్ని బలపరచగలిగిన వాడు ఆయన. అట్టి దేవుని వైపు చూద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, నీ మహోన్నత నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు నీ పాదాలు ఎందుకు వస్తూ ఉన్నా అయ్యా. ఈ వారం అంతా కూడా మీ కృపా కాపుదలకై సన్నతిస్తూ మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి వందనాలు నాయన. ఇదిగో మా బిడ్డల పక్షంగా మీరు చూపిన ప్రేమకే వందనాలు. వారి ప్రతి అవసరతలు తీర్చి అయ్యా దీవిస్తూ ఉన్నందుకు వందనాలు అయ్యా. వారి ఎడలను కృప చూపిస్తూ ఉన్నందుకు వందనాలు. మీ మేలులతో తృప్తిపరిచి మీరు అక్కడికి ఆయత్తపరచమని, ఈ రోజుని వాడి క్రియలను బ్రేక్ చేయమని మీ నామాన్ని కొనియాడచ్చు. యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సంగమ, ఈ ఉదయకాలమందు 130వ కీర్తనలో నుండి 3 విషయాలను మనం ధ్యానం చేద్దాం. 130వ కీర్తన. ఈ కీర్తనలో దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని యొద్దకు వచ్చిన వారి జీవితంలో ఏం జరుగుతూ ఉన్నది, వారికి ఏమి దేవుడు అనుగ్రహిస్తాడు, లేదా వారు ఏం పొందుకుంటారు దేవుని యొద్ద అనేది 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన మంచివాడు, ఆయన వాగ్దానం చేసినవాడు, ఆయన వాగ్దాన నెరవేర్చేవాడు. అలాంటి దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన యొద్ద మనకి ఏం దొరుకుతూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపార నిమిత్తం వెళ్ళినా, లేదంటే ఏదన్నా పని నిమిత్తం వెళ్ళినా మనకి ఏం దొరికిద్దా, ఎంత లాభం దొరికిద్దా అనేది మనం ఆలోచన చేస్తాం. అలాగే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని నుండి మనం ఏం పొందుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని ఈ కీర్తనకాడు 130వ కీర్తనలో ఏమంటున్నాడు అంటే, దేవుని యొద్దకు వచ్చే వారికి 3 విషయాలు దొరికితే లభిస్తాయి అని చెబుతున్నాడు. చూద్దాం. మొదటి మాట 4వ వచనాన్ని చదువుతున్నా. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం దొరికిందంట దేవుని యొద్ద? మొట్టమొదటిగా క్షమాపణ. మన యొక్క పాపాలకి క్షమాపణ. మన యొక్క జీవితంలో మనం ఏదైతే తెలిసి చేసినవి, తెలియక చేసినవి, ఏ తప్పిదాలకైనా కూడా ఆయన యొద్ద మనకి క్షమాపణ అనేది దొరుకుతూ ఉన్నది. కనుక క్షమించే దేవుడు ఆయన. మరి ఈ లోకంలో చాలామంది క్షమాపణ పొందలేకపోతూ ఉన్నారు. మనం పరలోక ప్రార్థనలో కూడా చెబుతాం కదా, తండ్రి ఇదిగో నా పాపంలో క్షమించండి అని అడుగుతాం, వేడుకుంటా ఉన్నాం. పాప క్షమాపణ అనేది యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించాలి. మరి ఆ క్షమాపణ ఎలా దొరికింది? ఆయన రక్తంతో కడగబడినప్పుడు, క్రీస్తు రక్తంతో మనం కడగబడినప్పుడు. ఆ క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షింపబడాలి అని అంటే మన క్రీస్తు యొద్దకు రావాలి. వచ్చినప్పుడు మన క్షమాపణ పొందుకుంటాం. అందుకనే కీర్తనకాడు అంటూ ఉన్నాడు కదా, మన యొక్క అపరాధములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన క్షమించేవాడు అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి అని అడగాలంటే అది చాలా సాహసవంతమైనటువంటి కార్యమై ఉన్నది. మనం సహజంగా సారీ అని అంటాం, సింపుల్గా సారీ అని అంటాం. కానీ హృదయపూర్వకంగా వెళ్ళి అయ్యా ఇదిగో మీ ఎడల నేను ఇలా మాట్లాడా, మిమ్మల్ని ఇలా బాధ పెట్టా, ఇదిగో నన్ను క్షమించండి అయ్యా అని మనం అడగాలంటే అది చాలా సాహసవంతమైనది. అది ఫ్యామిలీలో అయినా, బయట వ్యక్తులతో అయినా, ఇద్దరు భార్య భర్తల మధ్య అయినా కూడా అంతే. భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశానమ్మా అని మన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలంటే చాలా సాహసం. అలాగే భార్య అయినా సరే, ఏమండి నేను ఇంక ఈ తప్పు చేశాను నన్ను క్షమించండి. కానీ మామూలుగా ఏదైనా చిన్న చిన్న విషయాలకి సారీ అనే మాట మాత్రం ఉపయోగిస్తాం. గౌక్కున కాలు తగిలింది, మా సారీ ఏమో చూసుకోలేదంటాం. లేదంటే ఏదైనా తెమ్మనంటే తేలేదు, మర్చిపోయి వచ్చాం, సారీ అమ్మ మర్చిపోయి రేపు తెస్తామని అంటాం. అలాంటి వాటికి సారీ అని అంటాం తప్ప మనం మన యొక్క హృదయంలో మరి మనం చేసిన తప్పు, అలాగే ఇతరులను మనం గాయపరిచిన ఆ సన్నివేశాలు వాటిని ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలంటే కోరుకో.
కానీ ప్రభు చెబుతున్న మాట, ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో, వారి పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటారో వారు ధన్యులు, వారు దేవుని యొక్క కృపను అనుభవిస్తారు. అందుకని ఇక్కడ ఈ యొక్క కీర్తనకాడు అంటున్నాడు, మరి ఆయన యందు భయభక్తులు మన నిరంతరమును కూడా కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలంట, మన దేవుని యొద్ద క్షమాపణ పొందుకోవాలి అని. ఆ క్షమాపణ అనేది ఆయన యొద్ద దొరుకును అని వ్రాయబడుతున్నది. అలాగే మరి ఒక మాట మనం చూద్దాం. 7వ వచనంలో ఈ మాట వ్రాయబడుతున్నది. 2వ లైన్లో యెహోవా యొద్ద కృప దొరుకును అనే మాట వ్రాయబడుతుంది. దేవుని యొద్ద కృప, క్షమాపణ దొరుకుతూ ఉన్నది. రెండోది కృప దొరుకుతున్నది. కృప మరి అర్హత లేని వారికి దేవుడు అర్హతనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృపను పొందుకోవటానికి మన యోగ్యులం కాదు. మనం తప్పు చేసిన వాళ్ళు, మన పాపంలో ఉన్నటువంటి వారు, మన పాపాలను క్షమించి ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు. అందుకనే అపోస్తుడైన పౌలు అంటాడు కదా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట అంటున్నాడు. చూడండి, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు అన్నారు. పౌలు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కృప నాకు అనుగ్రహించబడి ఉన్నది అన్నాడు. 11వ వచనంలో అంటాడు, ఇంకా చక్కగా అంటాడు. 11వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అని ఆ మాటలు తెలియజేస్తూ చివరికి వచ్చేవాడికి ఈ మాట అంటాడు, అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను అని అంటూ ఉన్నాడు. మరి 12 మంది అపోస్తులు ఉన్నారు. ఆ తర్వాత మరి పౌలుని దేవుడు దర్శించాడు. అతడు చెడ్డవాడిగా ఉన్నాడు. ఆ చెడ్డవాడు కంటే లోకపరమైన చెడ్డవాడు కాదు, దేవునికి వ్యతిరేకంగా తన నమ్మిన ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తుని ఆరాధించేవారిని, యేసుక్రీస్తుని వెంబడించే వారికి ఆయన వ్యతిరేకంగా, వారికి చెడ్డవారుగా వారిని దూషిస్తూ, వారిని హింసిస్తూ, వారిని గాయపరుస్తూ, వారిని చెరసాలలో వేస్తూ, వారిని చంపుతూ ఇలాగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? కృపనిచ్చాడంట. ఆ కృప ఎలా పొందుకున్నాడు? అతడు ప్రభు యొక్క దర్శనం పొందుకున్నాక 3 దినాలు అతడు పశ్చాత్తాపడ్డాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ కృప ఆయనకు అనుగ్రహించబడింది. కనుక మన పాపములు ఒప్పుకొని మన క్షమాపణ పొందుకుంటే ఆయన కృప మనకు అనుగ్రహించబడింది. ఈ కృప మన నూతన మార్గంలోకి తీసుకెళ్ళద్ది, నూతన జీవితంలోకి తీసుకెళ్ళద్ది, నూతన ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. కనుక దేవుని కృప అనేది మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు 130వ కీర్తనలోనే 7వ వచనములో ఆ 3వ లైన్, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని వ్రాయబడుతుంది. దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది, దేవుని యొద్ద కృప దొరుకుతూ ఉన్నది, దేవుని యొద్ద సంపూర్ణమైన విమోచన, విడుదల కలుగుతూ ఉన్నది. మనకున్న వ్యాధుల నుండి, మనకున్న అప్పుల నుండి, మనకున్న సమస్యల నుండి, మనకున్న ఇబ్బందుల నుండి, మనకున్న కష్టాల నుండి, మనం దేనిలో అయితే సఫర్ అవుతున్నామో, మనం పాపాలకి క్షమాపణ దొరికినప్పుడు, అలాగే ఆయన కృపతో మనం నింపబడినప్పుడు మనం సంపూర్ణంగా విమోచింపబడతాం. అంటే నీకున్న ప్రతి సమస్య నుండి నీకు విడుదల కలిగింది. దేవుని యొక్క ఆశీర్వాదాలకి నువ్వు వారసుడవుతావు. ఆయన నిత్య సంకల్పంలో నీవు ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. అందుకనే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని ఉంది. కనుక మనకు విమోచన, అన్నిటి నుండి విమోచన, అప్పుల నుండి, ఆర్థిక లేమి, ఆర్థిక సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఏదైనా సరే వాటి నుండి విడుదల కలుగుతుంది. ఎప్పుడంటే నువ్వు పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నప్పుడు, దేవుని కృపని నువ్వు పొందుకున్నప్పుడు, అప్పుడు నువ్వు విమోచింపబడతావు. అదే ఈ కీర్తనకాడు అంటున్నాడు. మరి అలాంటి విమోచన కొరకే మనం ప్రార్థన చేద్దామా? దేవుణ్ణి అడుగుదామా? తలలు వచ్చి, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, మేము పాపములతో మా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ పాపము ద్వారా నీ కృపను పొందలేకపోతున్నాం. మాకు విమోచన కలగట్లేదు. కనుక ఇదిగో నీ యొద్దకు వచ్చి మా పాపాలు మేము ఒప్పుకుంటూ ఉన్నాం. ఏ బిడ్డలైతే వారి పాపాలు ఒప్పుకున్నారో వారిని క్షమించి
వారి ఎడల అయా నీ కృపను వెల్లడిపరచి, అయా నీ యొక్క సంపూర్ణ విడుదల నీ బిడ్డలకు అనుగ్రహించి నాయన సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో నింపి నీ రాకడలో ఉండే భాగ్యాన్ని దయచేయమని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసు దివ్య నామములో ప్రార్థించుకుని ఉన్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి దీవించునుగాక. ఆమె ఆమె ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.